ఉదయకాలమే ఒక గొప్ప శుభవర్తమానం, యేసుక్రీస్తుని గురించిన గొప్ప శుభవర్తమానము తెచ్చామండి. యేసుక్రీస్తు అనగా పరలోక నివాసి. అందరి ఆ పరలోక నివాసి అయిన దేవాది దేవుడు మనలను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ఆయన మన పాపముల నిమిత్తము ఆయన కలువరి శిలువలో రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచిన ప్రభువు ఆయన సెలవిస్తున్నాడు. మరి ప్రియులారా, ఈ ఉదయకాలమే కొన్ని మాటలు మీకు చెప్పాలని మేము ఆశపడి వచ్చాము. ఏదో వెండి బంగారాలు ఇవ్వాలని లేకుంటే భూములు పంచాలనో కాదు, కానీ మనకు పరలోక రాజ్యములో గొప్ప నివాసాలు ఉన్నాయి. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, నా తండ్రి ఇంత అనేకమైన నివాసములు కలవు లేని మీతో చెప్పుదును, నేను ఉండే స్థలంలో మీరు ఉండేలాగా మరల వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అని సెలవిస్తున్నాడు. కానీ మనము ఇక్కడ ఈ భూమి మీద ఉన్నాం కదా, ఇక పరలోకం మనకు అవసరమా అని మనము అనుకోవచ్చు. కాదండి, ఈ శరీరానికి 60-70 సంవత్సరాలే, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అటు తరువాత మనము వెళ్ళిపోవాలి. ఎంత ఘనుడైనా, ఎంత డబ్బు ఉన్నవారైనా, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నవారైనా, ఎంత ధనికులైనా, పేదవాడైనా, ఏమీ లేకున్నవాడైనా, ఎవరైనా సరే మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ మోక్షము కాకుండా తప్పించగలవాడెవడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఒకసారి మనం ఆలోచించినట్లయితే మనం ఇక్కడ ఉండేవారమా, వెళ్ళిపోయేవారమా? ఒక్కసారి మనం ఆలోచిస్తే మన తాతలు, తండ్రులు, మన ముత్తాతలు అందరూ ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనము కూడా ఒకరోజు వెళ్ళాలి. గ్యారెంటీ లేని బ్రతుకులు. ఒకరోజు మనము బయట వెళ్ళామంటే మన గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేని బ్రతుకులకు దేవుడు వారంటీగా యేసు ప్రభు వచ్చి ఆయన సర్వ మానవాళిని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సకాలంలో అంత్య దినముల్లో, అపాయకరమైన దినముల్లో ఆయన వచ్చి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. యేసనగా రక్షకుడు. మన కోసమే రక్షణ ఇవ్వడానికి, మన పాపముల కొరకు కలువరి శిలువలో రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేచిన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎక్కడ కూర్చున్నా సరే, ప్రభు పాపినైనా నన్ను క్షమించు. ఎందుకంటే మనిషి స్వభావముగా పాపము చేస్తూనే ఉన్నాడు. అది ఎందుకంటే పెద్దల పారంపర్యాచారం ప్రకారము పాపం అనేది ఒక కామన్ అయిపోయింది. అందుకే ఆ పాపానికి ఇరుగుడు నందు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. నాగులుంటి గ్రామ ప్రజలారా, ఈ చక్కటి సదవకాశం వినియోగించుకోండి. వారు ఏదో వచ్చి చెప్పారు, వెళ్ళిపోయారు అనుకుంటున్నాం. రేపు చనిపోయిన తర్వాత 2 లోకాలు ఉన్నాయి. ఒకటి నరకము, అగ్నిగుండము, ఒకటి పాతాళము, ఒకటి అగ్నిగుండం అది తప్పించుకున్న తర్వాత రెండవది మనకు ఫ్రీగా యేసు ప్రభు ఇచ్చేది పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం చేయాలంటే నరకాన్ని తప్పించుకొని మనము బ్రతుకుండగానే ప్రభు ఆ పాపినైనా క్షమించమని నీవు ఎంతగా ప్రభు పాదాలు చెంద వస్తే యేసుక్రీస్తు ప్రభుని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందారు. ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి సమయం. యేసు ప్రభుని నమ్మండి, నిత్య జీవాన్ని పొందండి. మంచి మాటలు చేత మీరు ఆదరించబడతారని చెప్తూ మీ గ్రామం కొరకు మేము ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.